మీరు రాజ్యాంగం అంటున్నారు, అంబేద్కర్ అంటున్నారు, ఇంకో వైపున మార్క్సిజం అంటున్నారు, మావోయిస్ట్ అంటున్నారు, నక్సలైట్ అంటున్నారు కదా. రెండింటికి లేదా? అంబేద్కర్ గన్ను అద్భుతమైన క్వశ్చన్. అంటే అంబేద్కర్ గన్ను బట్టమని చెప్పలేదు, ఓటు అనే ఆయుధం నమ్ముకోమని చెప్పిండు. మన తాత ఎలా ఉన్నాడో మన నాన్న అలా ఉండడు. చేంజ్ అవుతాడా కాడ? మన నాన్న ఉన్నట్టు మనం ఉంటామా? లేదు. మనం ఉన్నట్టు మన పిల్లలు ఉంటారా? ఉండరు. రష్యాలో జారు చక్రవర్తులకు వ్యతిరేకంగా ఆ రోజు ఓటు అనే ప్రక్రియ లేదు, డెమోక్రసీ అనే ప్రక్రియ లేదు. కాబట్టి అక్కడ రాజును కూల్చాలంటే ఏం చేయాలి? అనివార్యంగా గన్ను పట్టుకొని ఆయుధాలు పట్టుకొని తిరగబడాలి. అప్పటికి ఓటే లేదు, ఓకే, డెమోక్రసీయే లేదు కదా. కాబట్టి అక్కడ విప్లవకారులు అనే చెప్పబడుతున్న వీళ్ళందరూ కూడా ఈవెన్ చైనాలో కూడా అలాంటి విప్లవాలకు దారితీశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన గొప్ప పని ఏంటంటే అదే బుల్లెట్ని ఇక్కడ అదే ఆశయాన్ని, అదే రాజును కూల్చే ఆశయాన్ని, అదే సమానత్వం అనే ఆశయాల్ని, అదే స్త్రీ పురుషులు సమానంగా ఉండాలి అనే ఆశయాన్ని, అదే పేదవాడు చదువుకున్న ఆశయాల్ని చాలా తేలివిగా ఏం చేశాడంటే బుల్లెట్ని ఇక్కడ బ్యాలెట్ చేశాడు. ఇక్కడ బ్యాలెట్ పెట్టి కొట్టినా కానీ రాజు కూలిపోతున్నాడు. అంటే విప్లవం అక్కడ మొరటుగుంది, ఇక్కడ పాలిష్డ్గా తీసుకొచ్చాడు. ఇక్కడ దాన్ని నమ్ముకోకుండా ఇంకా గన్ను బట్టి అడవుల్లో ఉండి సాధించేది ఏముంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? అది మీరు చెప్పాలి వాళ్ళకు, నేను చెప్తే వింటారా? మీలాంటి వాళ్ళు చెప్తానే వింటారు. మరి నేను అనేది ఏంటంటే మీరందరూ జనజీవన స్రవంతిలోకి వచ్చి కదా, మీరు ప్రకృతిని కాపాడటానికి, ప్రజల్ని కాపాడటానికి మీరు ఒక బ్యాలెట్ అని ఒక అద్భుతమైన బ్యాలెట్ ఇక్కడికి ఉంది. ప్రజల్ని చైతన్యం చేసి మీరే అధికారంలోకి వచ్చి గెలిచి ఎంతో కొంత గుమ్మ నర్సయ్య ఉన్నాడు, సిన్సియర్గా పనిచేశాడు కదా, నిజాయితీగా 5 సంవత్సరాలు గెలిచాడు. మీ శక్తి మేరకు మీరు కూడా డెమోక్రసీలో డెమోక్రటైజ్ కాండి. మీరు అడవి నుండి మైదానానికి డెమోక్రటైజ్ కావండి, కానీ అడవిని వదిలిపెట్టబాకండి. అడవిని కాపాడుతూ మీరు ముందుకు నడవండి, ప్రజలతో మమేకమై నడవండి అని నేను చెప్తున్నా. కాబట్టి అక్కడ యుద్ధం ఏదైతుందో ఇక్కడ బ్యాలెట్గా మార్చబడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలా తెలివిగా చెప్పాడు, ఆయన విప్లవం వద్దలే అంటే బిఫోర్ కూడా ఉంది కదా. ఇప్పుడు మావోయిస్ట్ నక్సలైట్ పీపుల్స్ వార్ పార్టీ పుట్టే కంటే ముందే రాజ్యాంగం ఉంది, ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉంది కదా. వాళ్ళు తెలివిగా ఏమన్నారంటే ఇది బూర్జువా రాజ్యాంగం అన్నారు. పోనీ నేను వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నా, ఓకే ఈ రాజ్యాంగం మంచిది కాదయ్యా, ఈ దేశంలో 3 రాజ్యాంగాలు ఉన్నాయి. ఒక రాజ్యాంగం రాజుల కాలంలో ఉంది కదా, మనువాద రాజ్యాంగం, అది మనల్ని చదవనీయలేదు, స్త్రీని బడికి పోనీయలేదు కదా, ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, స్త్రీలను భర్త చచ్చిపోతే భార్యను కూడా తగలబెట్టే రాజ్యాంగం ఒకటి ఈ దేశంలో ఉంది. ఆ రాజ్యాంగం కులాలను తీసుకొచ్చింది, మతాలను తీసుకొచ్చింది, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసింది. దాని తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు, బ్రిటిష్ రాజ్యాంగం ఒకటి ఉంది. బ్రిటిష్ వాడు కొద్దిగా గొప్ప దాన్ని రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేశాడు. రాజుల కాలం నాటి మనుధర్మశాస్త్రాన్ని కొన్ని మార్పులు చేసి అరే నువ్వు చదువుకోవచ్చురా అని చెప్పాడు, అమ్మ నువ్వు కూడా చదువుకోవచ్చు అని చెప్పాడు. కొంచెం వెసులుబాటు, కొన్ని పసిపిల్లలకు పెళ్లిళ్ళు చేయటం కానీ సతీసహగమనం లాంటి వాడు రద్దు చేశాడు. దాని తర్వాత బాబా స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాడితో కొట్లాడినాం, మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం. అదే అంటున్నాం కదా, ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనం అంతా ఫ్రేమ్ చేసుకున్నాం. ఇది బూర్జువా రాజ్యాంగం అంటే ఎట్లా కుదురుద్ది? నువ్వు అధికారంలోకి వచ్చి దీన్ని మార్చు. ఆ స్పేస్ ఉందా లేదా? ఇక్కడ ఉంది కదా. ఇంతకంటే గొప్ప రాజ్యాంగం మావోయిస్టు పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ రాస్తే నేను చాలా ఆనందపడతాను, వాళ్ళకు స్వాగతిస్తాను. ఇంతకంటే గొప్ప రాజ్యాంగం చైనాలో కూడా లేదు, ఇంతకంటే గొప్ప రాజ్యాంగం రష్యాలో కూడా లేదు. ఈవెన్ నేను చెప్తున్నాను, కాంట్రవర్సీ అయిన బాధ లేదు, అసలు అక్కడ ఓటు లేదు, ప్రజాస్వామ్యమే లేదు. కాబట్టి కమ్యూనిస్టు అనేవాడు ఒక ప్రకృతి సిద్ధాంతాన్ని పట్టుకొని చాలా డెమోక్రటైజ్ కావాలి, ఇది రాజ్యాంగం చాలా గొప్పది అని చెప్తున్నాను. ఇంతకంటే గొప్పది కావాలంటే మనం రాసుకుందాం రండి, ఎవరొద్దంటారు? ఈ రాజ్యం మీది పరిపాలించండి. ఇప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళు అదే చెప్తున్నారు కదా, మీరు ఆ దిశగా వెళ్ళారు, ఈ దిశగా మీరు వెళ్ళాల్సి ఉండే రాజ్యాంగం ప్రకారంగా ఇప్పుడున్న పాలకులు అంటున్నారు కదా. అయితే ఇక్కడ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయినప్పుడు
అనివార్యంగా కమ్యూనిజమే అవసరం అంటాడు. ఇప్పుడు అవసరం అవుతుంది. ఇప్పుడు మొత్తం డబ్బులు పెట్టు కొనుక్కునే వ్యవస్థగా డెమోక్రసీని మార్చి పారేసి, అంటే అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు చేయడం అనివార్యమైందంటారా? అనివార్యం. అంటే ఆ రోజు పరిస్థితుల్లో అనివార్యమైంది. ఈ రోజు డెమోక్రసీ వచ్చింది. మనం ఓటు ద్వారా సాధించాల్సిన విలువల్ని కొంత సాధించాం. ఇప్పుడు డెమోక్రసీని కూడా డబ్బున్న వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు అనివార్యంగా తిరుగుబాటే అవసరం అవుతుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా నాలో మార్క్సిస్ట్ ఉన్నాడు, నాలో అంబేద్కరిస్ట్ ఉన్నాడు, నాలో బుద్ధిస్ట్ ఉన్నాడు, నాలో ప్రకృతి కూడా ఉంది. నేను ఏది వదిలిపెట్టుకోలేదు. నేనెందుకు ఇంత కష్టపడి, ఇంత పోరాడి, ఇంత జీవితాన్ని మొత్తం ఆ సైద్ధాంతిక పునాది కలిగి దానికోసం పనిచేస్తే నేను దాన్ని ఎందుకు వదిలిపెట్టుకుంటా కదా? అవును. ఇంకా నేను ప్యూరిఫై కావాలి కదా. అవును. అది చివరగా ఒక పాటతో, మంచి పాటతో మనం ఈ మధ్య కాలంలో రగన్న ఒక ప్రపంచాన్ని కదిలిచ్చే తత్వగీతం 24 చరణాలతోటి, 24 రాశాను. 24 పబ్లిష్. జయసుదాస్ గారి అబ్బాయి పాడాడు. మీరందరూ విని ఉంటారు. అది నా పాట అని మీరు తెలియకుండా వచ్చా. శిలా నీవే, విన్నాను. శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పొడమిలో అణువు నీదే, పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా దరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే, సృష్టిలో. ఇది బాగా ప్రజాదరణ. అవును. ఏంటి జయరాజ్ తత్వం అంటే ఇదే తత్వం, నా తత్వం. కాబట్టి నన్ను అర్థం చేసుకోవాలన్నా జయరాజు ఏం చెప్పిండి ప్రపంచానికన్నా, నేను వెళ్ళిపోయే ముందు, నేను ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఈ కాలు, బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది, కాలు చెయ్యి ఇది ఈ పార్ట్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఓకే. నేను వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్రపంచానికి ఇచ్చిపోయే గీతం ఏదైనా ఉందా అంటే ఆ శిలానివే అనేది చెప్పాను. మీకు మొత్తం మీ ఈ కెరియర్లో బాగా నచ్చిన, బాగా అప్లాజ్ వచ్చిన పాట నాకు రాసింది? ఇప్పుడు అన్ని పాటల కంటే నన్ను విప్లవోద్యమంలో మీకు నచ్చింది బాగా? నాకు శిలానివే బాగా నచ్చిన పాట అది నా తత్వగీతం. ఓకే. అంటే వేమనకు ఒక గీతం, వేమన పద్యాలు ఎట్లా, ఓ జయరాజు తత్వం అనేది వచ్చింది. ఒక డాక్టర్ సి నారాయణ రెడ్డి గజల్స్ ఎట్లనో దీన్ని అట్లా రాసుకున్నాను. ఓ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రాసుకున్నట్టుగా నేను ఈ గీతాన్ని రాసుకున్నాను. నేనున్నా లేకపోయినా 10 కాలాల పాటు ఆ గీతం ఉంటుంది అనేది నేను. సో ఈ మధ్య కాలంలో మనం జస్ట్ ఒక షార్ట్ పీరియడ్లోనే మనం గద్దర్ గారిని కోల్పోయాం అండ్ అందశ్రీ గారిని కోల్పోయాం. సో అందశ్రీ గారి పార్థివ దేహం దగ్గర మీరే ఉన్నారు అక్కడ అంతా. అంటే అక్కడ నేను బాగా అత్యధికంగా నాకంటే ఒక బ్రిడ్జి నిర్మాణం చేసింది గద్దరన్న. అప్పటిదాకా సాహిత్యం అంతా కూడా పండితులు వాళ్ళందరూ రాజ్యం వెళ్తున్నారు, అది అర్థమయ్యేది కాదు. కానీ ఒక్కపాలి గద్దరన్న రావటమే, సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు చిన్నబోయి కూర్చున్నావు ఎందుకమ్మ, ఎంత అంటే భాష. పేదవాడు కూడా కవి కావటానికి ఒక అంకురార్పణ చేశాడు. అందుకనే జీవితకాలం నేను గద్దరన్నతోటి తెలంగాణ ఉద్యమంలో హోరాహోరీ జరిగిన పోరులో ఒక మీటింగ్లో గద్దరన్న పాడు అన్నాడు, పాడాను. ఇంకా పాడమన్నాడు, పాడాను. పాడితే మళ్ళా 10 కుట్లు పగిలిపోయినాయి. అయ్యో, రక్తస్రావమైంది. భూపాలపల్లి కాడ తెల్లగీత గీసి లైన్ దాటితే చంపుతామన్నారు. గద్దరన్న నేను ప్రాణాలు పనంగా పెట్టి లైన్ దాటాం. లక్కీలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు మేము చాలా ఆనందపడ్డాం. అయితే ఆ వివక్ష ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా పోలేదు. అట్లా గద్దరన్న నాకు గూడంజన్న నేను కవిని కావటానికి గూడంజన్న గొప్ప సాహిత్యం అందించాడు. నాకంటే ముందు అసలేటి వానల్లో ముసలెట్ల కట్టుకొని మోకాటి బురదలో మడిగట్లు దుండితే గరిసెలెవరి నిండెరా గంగన్న గుమ్ములెవరి నిండెరా అని రాశాడు. నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత పరిచయం అయ్యాడు అందశ్రీ. చాలా అద్భుతమైన పాటలు, ఆయనకు చదువు రాకపోయినా ఒక అద్భుతమైన గీతం రాసి అలా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు. అలా వస్తే నేను మిగిలాను. ఇన్ని రోగాలు, ఇన్ని నొప్పులు ఎన్నా కానీ ఆ జీవితం చాలా గొప్పది. అసలు ఆ స్పేస్ ఈ భూమి మీదకి రావటమే గొప్ప విషయం. అంటే వాళ్ళకంటే ముందే మిమ్మల్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టి వెంటాడిని. నేచర్, ఈ ప్రకృతి, నేచర్ తోటి మాట్లాడుతుంటే మీరు మాట్లాడండి రేపు పొద్దున్న నుంచి ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది తెలుసా. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వెనీల ఆకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగాను, నేడు కలుషితం అయిపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది. నా కాళ్ళు గతి తప్పుతున్నవి, నా చేతులు పనిచేయకున్నవి, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు. ఇప్పుడు నా గురించి చెప్పే ఒక వాగ్గేయకారుడు కావాలి, ఒక జయరాజు కావాలని నా ఎంట బట్ట వల్ల నేను బతికి ఈ ప్రకృతి తత్వాన్ని మీ అందరికి ఇచ్చే అవకాశం వచ్చింది. నన్ను మీరు ఇక్కడ కూర్చొని ఈ కెమెరా ముందు 10 కాలాల పాటు నన్ను జీవింపజేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞుడను. నేనేమన్నా తప్పు మాట్లాడితే గాంధీ ఒక మాట అంటాడు, ట్రూత్ ఈజ్ గాడ్ అంటాడు. ఏది సత్యమో అదే దేవుడు అని చెప్తాడు కదా. సత్యమేవ జయతే అని చెప్పాడు. కాబట్టి ఇలా గాంధీకి కూడా చెరిపేస్తున్న రోజులు ఇవి. ఇప్పుడు నేను రేపు గాంధీ మీద కూడా రాయాల్సి వస్తుందేమో. కాబట్టి నేను ఒక స్వచ్ఛమైన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంట్లో అడుగుతారు, నువ్వు హిందువా, నువ్వు ముస్లింవా, నువ్వు క్రిస్టియన్వా అని అడిగితే ఆయన ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. నేను కూడా అన్నీ వదిలేసి అన్ని మనీలాలోకి వెళ్ళి బయటపడి నేను స్వచ్ఛమైన భారతీయుడిగా జీవిస్తున్నాను. ఎంతకాలం ఉంటే అంతకాలం ఈ ప్రకృతిలో మమేకమై వెళ్ళిపోతాను. ఖచ్చితంగా మీ నుంచి ఇంకా మాకు చాలా రచనలు కావాలి, ఇంకా 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 సమాజాన్ని చైతన్యం చేయాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా. ధన్యవాదాలు జయరాజ్ గారు. సో మీ విలువైన అమూల్యమైన సమయాన్ని మా కోసం, మన తొలి వెలుగు ప్రేక్షకుల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.